అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆయకట్టు 10,000 ఎకరాలు తగ్గితే మేరకు పనుల అంచనా వ్యయం తగ్గాల్సింది పోయి రెట్టింపైంది. అందువల్ల చేతులు మారిన ముడుపులు బరువు పెరిగింది. ఈ మాయాజాలానికి హంద్రినీవా సుజల స్రవంతి పథకం తొలి దశలో 36A ప్యాకేజీలో మిగిలిన పనులు వేదికయ్యాయి. ఇంజనీరింగ్ నిపుణులే విస్మయం వ్యక్తం చేస్తున్న ఆ కథా కమామిషు ఏంటో ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లాలో హంద్రినీవా 36A ప్యాకేజీలో పేరూరు బ్రాంచ్ కెనాల్, హగరి బ్రాంచ్ కెనాల్, మాల్యం బ్రాంచ్ కెనాల్, ఉరవకొండ నియోజకవర్గంలో 55,608 ఎకరాలకు నీళ్లందించే పనుల్లో మిగిలిన పనులకు ఇటీవల 440.89 కోట్ల అంచనా వ్యయంతో జలవనరుల శాఖ టెండర్లు పిలిచింది. ఈ పనులను 4.86% అధిక ధరకు అంటే 462.32 కోట్లకు సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన రంగరాజు ఎండీగా ఉన్న ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. సీనరేజీ, జీఎస్టీ వంటి పన్నుల రూపంలో 160.61 కోట్లు రియంబర్స్ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. అంటే ఆ పనుల మొత్తం కాంట్రాక్టు విలువ 622.93 కోట్లన్నమాట. ఇదిలా ఉంటే హంద్రినీవా తొలి దశలో 36A ప్యాకేజీ కింద పేరూరు బ్రాంచ్ కెనాల్ 6.07 కిలోమీటర్లు, హగరి బ్రాంచ్ కెనాల్ 27.50 కిలోమీటర్లు, మాల్యం బ్రాంచ్ కెనాల్ తవ్వి వాటి కింద 80,600 ఎకరాలకు నీళ్లందించే పనులను 93.29 కోట్లకు ఓమ్రే సంస్థ 2005 ఫిబ్రవరి 10న దక్కించుకుంది. ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 2 ఏళ్లలోగా ఆ పనులు పూర్తి చేయాలి. 39.16 కోట్ల విలువైన పనులను ఆ సంస్థ పూర్తి చేసింది. ఇక 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ ఏపీడీఎస్ఎస్ లో సెక్షన్ 61 కింద ఓమ్రేపై వేటు వేసింది. ఆ ప్యాకేజీలో మిగిలిన పనుల విలువ 54.13 కోట్లు. కానీ 2014లో దానిని రెండుగా 36A, 36B ప్యాకేజీలుగా విభజించి 2015-16 ధరల ప్రకారం అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసింది. 36A ప్యాకేజీ కింద పేరూరు బ్రాంచ్ కెనాల్ను 1.8 కిలోమీటర్ల నుంచి 3.27 కిలోమీటర్ల వరకు, హగరి, మాల్యం బ్రాంచ్ కెనాల్లో మిగిలిన పనులు పూర్తి చేసి రాయదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లో 65,600 ఎకరాలకు నీళ్లందించే పనులను 244.72 కోట్లకు 2017 జులై 28న సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్టుకు అప్పగించింది. 36B ప్యాకేజీలో 11వ పంపింగ్ స్టేషన్ కింద కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 15,000 ఎకరాలకు నీళ్లందించే పనులను 19.29 కోట్లకు 2017 జులై 13న ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కు అప్పగించింది. ఈ 2 ప్యాకేజీల పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలన్నది నిబంధన. కానీ 2019 నాటికి 36A ప్యాకేజీలో సీఎం రమేష్ సంస్థ 35.17 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది. అంటే ఆ ప్యాకేజీలో మిగిలిన పనుల విలువ 209.55 కోట్లే కావడం గమనార్హం. ప్రస్తుత చంద్రబాబు సర్కార్ 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక 36A ప్యాకేజీలో మిగిలిన పనులకు ఇటీవల టెండర్లు పిలిచింది. 36A ప్యాకేజీలో మిగిలిన పనులు పూర్తి చేసి ఉరవకొండ నియోజకవర్గంలో 55,608 ఎకరాలకు నీళ్లందించే పనులకు 440.89 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది. అంటే రాయదుర్గం నియోజకవర్గం పరిధిలో 10,000 ఎకరాల ఆయకట్టును తొలగించినట్లు స్పష్టమవుతోంది. ఈ పనులను 4.86% అధిక ధరకు 482.32 కోట్లకు ఎన్సీసీకి కట్టబెట్టింది. జీఎస్టీ, సీనరేజీ పన్నుల రూపంలో 160.61 కోట్లు రియంబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే కాంట్రాక్టు విలువ 622.93 కోట్లు. కాంట్రాక్టు వ్యయం 413.38 కోట్లు పెరిగినట్లు స్పష్టమవుతోంది. కానీ 2019 నాటికి ఆ ప్యాకేజీలో మిగిలిన పనుల విలువ 209.55 కోట్లే. ఈ పనుల్లో అధిక భాగం మట్టి పనులే. బ్రిడ్జిలు, ఇతర కాంట్రాక్టు నిర్మాణాల పనులు తక్కువే. ఆయకట్టు కూడా 10,000 ఎకరాలు తగ్గింది. అయినా సరే కాంట్రాక్టు విలువ రెట్టింపవడంపై ఇంజనీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ముఖ్య నేతకు భారీ ఎత్తున ముడుపులు ముట్టాయనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.